तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క సత్య ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ల్యాప్టాప్ సహకరించట్లేదు, చాలా ఇబ్బంది పడుతుంది, అందుకని ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ప్రవాసంలో ఉన్నాం కాబట్టి సిస్టమ్ దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. అక్రియ విషయంలోని ఏమైనా అవగాహన అవుతుందా లేదా? అక్రియ అనేటువంటిది ఇక్కడ సత్యార ప్రకాశం తీసుకురావడం జరగలేదు. వీరి దగ్గర ఉన్నది ఆదిపూడి సోమనాథరావు గారు, వారు రచించినటువంటిది పుస్తకం ఉన్నది. కాబట్టి ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే సత్యార ప్రకాశంలోకి వెళ్ళిపోదాం. ఓం ఆచార్య. సత్యార ప్రకాశం అవగాహన అవుతుందా? సత్యార ప్రకాశం అది అక్రియ ధ్యానం అనేటువంటి అందరికి అర్థం అవుతుంది ఆచార్య, అవుతుంది. కానీ మరి మేము సరి అయిన సమాధానం చెప్తున్నామా లేదా, మరి ఎట్లా చెప్పాలనేది తెలుసుకోవడం. చెప్పగలుగుతున్నారు, చెప్తుంటేనే వస్తుంటది. ఇంకేమైనా ఎక్కువ చెప్పేది ఉందా? ఎంతేనా క్రియ క్రియ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తున్నారు, ఇప్పుడిప్పుడే ధ్యానంలోకి వస్తున్నారు. ఈ ధ్యానము, అక్రియ ధ్యానం అనేటువంటిది 24 గంటలు పడుకొని చేయడం, తింటూ చేయడం, నవ్వుతూ చేయడం, మాట్లాడుతూ చేయడం, నడుస్తూ చేయడం, ఇటువంటిది 24 గంటలు ధ్యానావస్థితిలో ఉండడం అనేటువంటిది అక్రియ. అక్రియ యొక్క అభిప్రాయం. చేస్తూనే ఉంటున్నాం కానీ అదనే తెలియట్లేదు ఇప్పుడు వరకు. చేసేది ప్రతిదీ అక్రియలోకి వెళ్తుంది ఆచార్య. పని చేసినప్పుడు ఇప్పుడు వంట చేస్తున్నాం అయిపోయింది అనుకుంటున్నాం, కానీ అది అక్రియా ధ్యానం అనేది ఇప్పటి వరకు మాత్రం స్మరణకు రాలేదు. ఇప్పుడే కొంచెం అర్థం. మనం 24 గంటలు చేస్తానే ఉంటున్నాం తెలియకుండా. చెప్పండి. ఈ ఇహలోకము క్రియ, పరలోకము అక్రియ అనేది సరైందేనా అనేది సందేహం. సరైందే, దాంట్లో తప్పేం లేదు. అక్కడ క్రియ చేయకూడదని చెప్పేసి భగవంతుడు, ఇప్పుడు మన బాధ్యతల్లో ఉన్నప్పుడు క్రియ ఎక్కువ చేస్తామా, బాధ్యత నుంచి ఇంటికి వచ్చాక ఎక్కువ చేస్తామా? ఇది దేవుడు చూపిస్తున్నటువంటిది. చెప్తుంటే అనుకున్నాను కొత్త విషయం తీసుకొచ్చారు అని. బాధ్యతల్లో ఉన్నటువంటిది ఇహలోకం, బాధ్యత నుంచి తప్పుకోవడం, విశ్రాంతి దశలకు రావడం పరలోకం. అందుకని ఇక్కడ లోతైనటువంటిది ఇది పట్టుకుంటేనే మనం మోక్షానికి అర్హులం అవుతాం. సాధన అనేటువంటిది నిరంతరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు చేసే ధ్యానం. ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, మాట్లాడే మాటలతోటి అతనికి ఏం ప్రయోజనం, వింటున్నటువంటి మనకేం ప్రయోజనం, దీని పరిణామం ఎక్కడికి తీసుకెళ్తుంది, ఇంత ధ్యాస పెడితే సరిపోతుంది. ధ్యాన్ సే సునో అంటారు, అందుకే సావధాన్ హో జాओ. ఇవన్నీ అక్కడికి అక్రియ వైపే తీసుకెళ్తున్నాయి. తింటున్నప్పుడు ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎందుకు తినాలి, తినడం వల్ల ప్రయోజనం ఏంటి, ఇంత ధ్యాస పెడితే చాలు. మనం ఏ వ్యక్తితోటైతే కూర్చుంటున్నామో ఆ వ్యక్తి ఎవరు,
అర్హుడా అనర్హుడా, అతను మాట్లాడే విధానం, అతను మనతో చేసే వ్యవహారం ఎటువంటిది, ఇది మనల్ని ఉన్నతం వైపు తీసుకెళ్తుందా, పతనం వైపు తీసుకెళ్తుందా? ఇంకొకటి, మన ఇంట్లో ఎవరైనా చెత్త వేస్తే వాళ్ళని చూసి హెచ్చరిస్తుంటాం, చెత్త పడేయకని చెప్పేసి. పెద్దవారైతే బయటకు చెప్పలేకున్నా మనసులో నొచ్చుకుంటారు, ఈ వ్యక్తి రాగానే అంత చెత్త పడేసి ఇది ఇక్కడ అది అక్కడ ఇట్లా చేస్తుంటాడు అని చెప్పేసి. అంటే ఆ చెత్తను ఇష్టపడట్లేదు. ఈ చెత్త ఏంటి, ఊడ్చుకుంటే పోతుంది. అది ఇంట్లో కానీ మన ఒంటి మీద చెత్త పడేయడం కానీ, అది నీళ్లు పోయడం కానీ, ఊమడం వంటివి కానీ, ఇవి ఒంటి మీద అయితే పోతాయి. కానీ మనస్సు మీద, బుద్ధి మీద తప్పుడు వ్యవహారం చెప్పడం, తప్పుదారి పట్టించడం, అబద్ధాలు చెప్పడం, వాస్తవికానికి దూరంగా ఉంచజేయడం. మనకు ఇంట్లో పడేసి చెత్త కనబడుతుంది, ఒంటి మీద పడేసేటువంటి చెత్త కానీ, భూమి కానీ, నీళ్లు కానీ, బురద కానీ ఇవి కనపడతాయి, పేడ కానీ ఇవి కనపడతాయి. కానీ బుద్ధి లోపల, మనస్సు లోపల వాళ్ళు ఏవి చెప్పినా అది పట్టుకోకపోవడం, ఇది మూర్ఛన అమూర్ఛన? అక్కడ మేల్కోవాలి. మనకు చెప్తున్నటువంటిది మన సిద్ధాంతానికి అనుసారమా, ప్రతికూలమా? మన ఇదే ప్రకరణంలో శ్యామలయ్య గారు అంటున్నారు కదా, ఏమంటున్నారంటే మీది కమ్యూనిస్టు సిద్ధాంతం చాలా కఠోరంగా ఉంటున్నది అని అంటున్నారు కదా. మర్చిపోయారు అప్పుడే? అన్నారా లేదా? అన్నారు ఇంతకు ముందు. అది ఆ రకంగా. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అది తిరిగి తన వరకు వస్తే గాని తత్వం బోధపడినటువంటి వైనం. ఎవరు మనకు తప్పు చెప్తున్నారు, ఎవరు మనల్ని సరైన దారిలో తీసుకెళ్తున్నారు, ఎవరి వల్ల మనకు జ్ఞానోదయం కలుగుతుంది, ఎవరి వల్ల మనము మానసికంగా బాధపడుతున్నాం, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, ఇవన్నీ చూసుకోవాలి. ఇది సక్రియ ధ్యానం. సక్రియ ద్వారా అక్రియలోకి తీసుకెళ్ళడం. దీని పరిణామం ఏంటి? పడుకున్నప్పుడు చేసే ధ్యానం, చెయ్యెప్పుడు కదిలింది, కాలెప్పుడు కదిలింది, కళలు ఎప్పుడు వస్తున్నాయి, భావాలు ఎప్పుడు వస్తున్నాయి, అపానవాయువు ఎప్పుడు వస్తుంది, మలమూత్ర వేగం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చలిపెట్టింది, ఇవన్నీ అవగాహనగా ఉండడం పడుకున్నప్పుడు చేసే ధ్యానం. నవ్వుతూ చేసేటువంటి ధ్యానం, ఏ ప్రకరణం వల్ల నవ్వొస్తుంది, ఎందుకు నవ్వుతున్నాం, దీని పరిణామం ఏంటి, మనం నవ్వితే ఎదుటి వారి మీద ఎటువంటి వారు ఎట్లా స్పందిస్తున్నారు, వారు నవ్వితే మనం ఎలా స్పందిస్తున్నాం, ఈ యొక్క సావధానత, సతర్కత, ఈ రకంగా మెలకువగా ఉండడం, ఇది ధ్యాన స్థితికి తీసుకెళ్తుంది. అందుకని ఈ యొక్క అక్రియ ధ్యానం, క్రియ నుంచి అక్రియ వైపుకు, ఇది ఎవరు చెప్పలేదు, ఎప్పుడు వినలేదు కాబట్టి ఒకేసారి మన నుంచి మనం పట్టుకోలేము కాబట్టి ఇది ఏదో కాలక్షేపంగా చెప్తున్నారు అనిపిస్తుంది. కానీ లోతుగా వెళితే ఇక్కడికే రావాలి. ఎవరైతే 24 గంటలు ధ్యానం చేస్తుంటారో వారు తొందరగా సఫలమవుతుంటారు. ఉదయం సాయంత్రం ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఒక గంట సేపు నటిస్తే నటన ఎక్కువగా మనల్ని సఫలం చేస్తుందా, జీవిస్తేనే సఫలం అవుతామండి. నటన ఏమి మళ్ళీ చంద్రశేఖర్ గారు మాట్లాడట్లేదు, ఎవరు చూస్తలేరైనా మిమ్మల్ని? నటన ఎప్పుడు సఫలం చేస్తారు సార్, జీవిస్తేనే.
అందుకనే దయానంద సరస్వతి చెప్పాడు కాబట్టి సంధ్య చేయాలి, దయానంద సరస్వతి చెప్పాడు కాబట్టి యజ్ఞం చేయాలి, ఆర్య సమాజంలో ఉంటున్నాం కాబట్టి చేయాలి, మనం వైదికులం కాబట్టి చేయాలి. ఈ కాబట్టి మనల్ని నటింపజేస్తుంది. ఈ నటన పోవాలి. ఈ నటన పోతే మనకు సహజత్వం, జీవించేటువంటి వైవిధ్యం తెలుస్తుంది, జీవన విధానం తెలుస్తుంది. ఏం రామనారాయణ గారు మాట్లాడట్లేదు? వింటున్నాను. అవును స్వామి. విజయదుర్గమ్మ గారు, రాజవనమ్మ గారు, అర్థమవుతుందా లేదా విషయం? అర్థమవుతుంది ఆచార్య. ప్రభాకర్ గారు? అవుతుంది ఆచార్య. నటన అనేది ముందుకు తీసుకెళ్ళదు. అది 24 గంటల ధ్యానం, అది మనం అలవర్చుకుంటే మనం తొందరగా సఫలం అవుతాం. ఆచార్య, ఒక సంశయం అనిపించింది నాకు. 24 గంటల ధ్యానం అనేది ఇప్పుడు నిత్యకృత్యాల్లో ఎలా అన్వయం చేసుకుంటాం తెలుసుకోవటమేనా, జీవించటమా, లేకపోతే అది దానిలో ఆగండి, మీరు ప్రశ్నిస్తే చెప్తున్నాను. భగవంతుడు చూపిస్తున్నటువంటిది, నువ్వు వెళుతున్న దారిలో ముళ్ళు రావడం, గుంత రావడం, పాము తేలు రావడం, బురద ఉండడం, పేడ ఉండడం, నువ్వు నీ ధ్యాసలో వెళ్తావా? ఆ రాయి గాయపడుతుంది, ముళ్ళు గుచ్చుకుంటుంది, మరియు పేడ అంటుతుంది, బురద అంటుతుంది, లేదు నువ్వు పక్క నుంచి తిరిగిపోతావా? అది నీ వివేకం మీద ఆధారపడింది. భగవంతుడు మనకు చెప్తున్నాడు, వంట చేసేటప్పుడు అక్కడ ఆ పొయ్యి వెలిగించి దాని మీద చెయ్యి పెట్టాలా, పాత్ర పెట్టాలా? పాత్ర ఎందుకు పెట్టాలి, చెయ్యి ఎందుకు పెట్టకూడదు? అప్పుడు మనం వంట చేయాలి కాబట్టి ఇంకొక పాత్రలో చేయాలి, చేతిలో చేయలేము కదా. అందుకని దాన్ని ప్రతిదీ చూడాలి. ఎంతవరకు అది మాడిపోతే ఏం ఉపయోగపడుతుంది, మాడకపోతే ఏం ఉపయోగపడుతుంది. దాన్ని గోలడం అంటారు కదా, దూరగా వేయించడం. వేగితే రుచి ఎందుకు మారుతుంటది, వేగకపోతే, మాడిపోతే అక్కడ సావధానంగా చేస్తున్నాడా లేదా దేవుడు? ఎక్కువ తింటే ఊపిరాడకుండా చేయడం, అవస్థపడ చేయడం, అది తక్కువ తింటే కడుపు నిండకపోతే అసంతృప్తి, మళ్ళీ ఆకలి చేయడం, వస్త్రాలు సరిగా కట్టుకోకపోతే ఎదుటి వారిలో చులకనవుతామని, అసలు వస్త్రాలే కట్టుకోకపోతే ఇంకా వెలివేయబడతామని, అసభ్యులు, అసంస్కారితులు అని తిట్టబడతామని, ఇదంతా సావధానం చేయట్లేదా మనల్ని దేవుడు? చేస్తున్నాడు. ఇదంతా ఆలోచన, అవగాహన. బుద్ధితో ప్రతి విషయము ప్రేరణే, బుద్ధితోనే పనులను మనం గ్రహించినప్పుడే ప్రేరణ, గ్రహించకపోతే అదే గ్రహించాలి ఆచార్యులు. గ్రహించినప్పుడే ప్రేరణ వస్తుంది. అంటే బుద్ధితోనే ఆలోచించాలి, దాన్ని గ్రహించాలి విషయాన్ని. హిందీలో సామెత, సావధాని హటి దుర్ఘటన ఘటి. జాగ్రత్త లేకపోతేనే ప్రమాదం జరుగుతుంది అని అభిప్రాయం. ఇక్కడ సంశయం ఇంకోటి ఏమొస్తుందంటే ఆచార్యజీ, కొందరికి మలమూత్ర విసర్జన సమయాల్లో ఎలా ఉండాలి అనేది అది కూడా వస్తుంది నిత్యకృత్యాల్లో. అంటే ఎట్లా ఉండాలంటే, అంటే అక్కడ కొందరు ఏమనుకుంటారు అంటే భగవంతుని ప్రార్థన అనేది కానీ ధ్యానం అనేది కానీ ఉండద్దని తెలియని వాళ్ళకు. ఇప్పుడు ఫేస్బుక్ లో ఒక ఆవిడ చెప్తుంది ఏంటంటే, స్నానం చేసేటప్పుడు స్నానం కంటే ముందు మనం మూత్ర విసర్జన చేయొచ్చు, కానీ స్నానం అయిన తర్వాత మూత్ర విసర్జన చేయరా. చేస్తే మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంటుంది, ఎందుకంటే దేవుడికి పూజ ఆరాధన చేయాలి కదా.
ఇప్పుడు ఈ ఓం ప్రకాశం ముక్కు తుడుస్తుంది ఏదైనా నీళ్లు సరిపోతలేవు. ఇప్పటి వరకే లీటర్న్నర తాగినా అలాంటి అవి వాళ్ళు సరిపోతలేదు. ఎందుకంటే ఇక్కడ కారం తినాల్సి వస్తున్నది. కారం వల్ల వేడెక్కువ అవుతుంది. ఇది రహస్యం. ఆచార్య కొందరు మాల వేసుకునే వాళ్ళు మూత్రానికి పోయినా స్నానం చేస్తారు, దొడ్డికి పోయినా స్నానం చేస్తారు, ఇట్లా ఇది 10 సార్లు అవివేకం. చేస్తారు. ఇది అవివేకం. ఆ మూత్రం యొక్క అభిప్రాయం ఏంటంటే శరీరం యొక్క వేడి ఆ యొక్క కిడ్నీలు వడగట్టినంత బయటకు పోవడం, బయటకు తీసేయడం. తీసేసిన తర్వాత చూడండి, మూత్ర విసర్జన చేసిన తర్వాత చూడండి, చేయకముందు చూడండి, మల విసర్జన చేసిన తర్వాత చూడండి, చేయకముందు చూడండి. అపాన వాయువు, కార్బన్ డైఆక్సైడ్, బొగ్గు పులుసు గాలి వదిలి చూడండి, వదలకుండా చూడండి. కనబడుతుందా లేదా వ్యత్యాసం? మనలోనే పరమేశ్వరుడు ఉన్నాడు కదా, ఇక తను కాదని మనం అప్పుడు ధ్యానం చేయొద్దు ఇప్పుడు అనుకోవద్దు అనేది ఉండదు కదండి. ఇంకా అంటే మనకి ఇంకొకటి ఆచార్య గారు అడిగిన దానికి అసలు మరుగుదొడ్ల తొందరగా ఆగిపోతుంటాయి ఈ విషయాలు. మీరు మంచి విషయం లేవనెత్తారు అది భీమరావు గారు. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మరుగుదొడ్డి, ఈ టాయిలెట్ను దీన్ని ఏమంటారంటే విజ్ఞాన మందిరం అంటారు. ఎలా విజ్ఞాన మందిరం అంటే అపానవాయువు వదిలినాక ఆలోచనల తీరు చూడండి, మలమూత్ర విసర్జన చేసిన తర్వాత ప్రసన్నత చూడండి, ఆలోచన తీరు చూడండి. ఒకతను అతని పేరు గుర్తుకొస్తలేదు, చెరువు కట్టు మీద దొడ్డికి పోయి కూర్చుండి ఆయన మనసులోకి వచ్చింది రాసుకుంటూ పోతుంటే ఆ చెంబేడ పెట్టిన తెలియదు, చాలా దూరం పోయింది అనమాట. ఆ రకంగా. అందుకని ఈ యొక్క మరుగుదొడ్డిని ఏమంటారంటే మురిగినటువంటి దీనిని విజ్ఞాన మందిరం అంటే ఇక్కడే ఎక్కువ మంచి ఆలోచనలు వస్తుంటాయి విసర్జన అయిన తర్వాత. ఇది తెలుస్తుందా లేకపోతే వింటున్నారా తమాషాగా? ఇది వరకు తెలుసుకున్నాం, కొద్ది అనుభవంలో కూడా తెలుసుకున్నాం ఆచార్జీ. ఇది పెద్దవాళ్ళు ఆలోచించేటువంటిది. అందుకని ఈ విసర్జన చేయడం ద్వారా ఈ విసర్జన ఏం చేస్తుంటది అంటే అపాన వాయువు ఏం చేస్తుంది అంటే మనల్ని ఆ వాయువు పైకి వెళ్ళినప్పుడు మన శరీరంలో ఏవైతే బలహీనతలు ఉంటాయో వాటి మీద ప్రభావం చూపిస్తుంటది. అది ముక్కు గారడం కానీ, కండ్లోంచి నీళ్లు రావడం కానీ, తలనొప్పి రావడం కానీ ఇవన్నీ చేస్తుంటాయి. అది దాన్ని కిందికి విసర్జన చేసామనుకోండి ప్రశాంతంగా ఉంటుంటది. ఇప్పుడు దొడ్డికి పోని వాళ్ళ పరిస్థితి చూడండి, పోయిన వాళ్ళ పరిస్థితి చూడండి. ఆ వాయువును శబ్దం వస్తే ఎవరైనా ఏమని అనుకుంటారని ఆపిన వాళ్ళ పరిస్థితి చూడండి, అది వదిలిన వాళ్ళ పరిస్థితి చూడండి. పోయిన వాళ్ళు తేలికగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అంతే భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఇదే. నువ్వు ఏదైతే పట్టుకుంటావో అక్కడే నీకు ఇబ్బంది. నువ్వు పట్టు వదిలితే నేను ఎంత గొప్పవాడో వదిలేదు. ఆలోచన విధానం కూడా మారుతుంది ఆచార్య. ఈ మంచి చెడును వదిలిపెట్టడమే కాదు, మంచిని పట్టుకోవడమే. నువ్వు పట్టును వదిలే, నువ్వు సహజంగా జీవించు అంతే. భగవంతుడు చెప్పేది ఎంత, నువ్వు సహజంగా జీవిస్తే నీకు ఏ ఇబ్బంది రాదు. నటిస్తే పట్టుకున్నది ఇప్పుడు చేతిలో ఏదైనా పట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? అది పట్టుకున్నది బంధనం, దాన్ని కాపాడాలి. దాన్ని కాపాడడం కోసం మనం అక్కడ కాపలా ఉంటున్నామా లేదా? అవును, ఉంటున్నాం. వదిలేస్తే ముక్తి. పట్టుకోవాలి, ఏది వదిలేయాలనే విచక్షణ అవసరం. భగవంతుడు చూపిస్తున్నటువంటి ఏంటంటే బట్టలు వేసుకోవడం, నువ్వు పట్టుకుంటున్నావు, నిన్ను నీవు బంధించుకుంటున్నావు, విడవడం, నువ్వు బంధం నుంచి ముక్తిపోతున్నావు, వదిలేస్తున్నావు. మునిశేఖర్ గారు అర్థమవుతుందా లేదా? అందుకని ఈ భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడైతే అక్రియది పట్టుకోండి. మనం ఈ పట్టుకునేటువంటి దానికి తర్వాత పోదాం, విషయం అది ఇంకా లోతుగా ఉంటుంటది. ఈ అక్రియది అర్థమైతే ఇంకా అక్కడికి వెళ్ళడం, క్రియ నుంచి అక్రియ. మలమూత్ర వేగాలు, తుమ్ము గాని దగ్గు గాని మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆవలింత మనల్ని ప్రభావితం చేస్తుంది. అదే దానివల్ల
అవి తీర్చుకుంటే ప్రశాంతంగా ఉంటాం. అందుకని ఈ యొక్క క్రియ అక్రియ, అక్రియల సుఖంగా ఉంటారా, క్రియల సుఖంగా ఉంటారా? అగ్రియలో అక్రియలు ఆచార్య. క్రియనే కదా మనం ఇప్పుడు ఋగ్వేదము అథర్వవేదము మంత్రం, ఋగ్వేదములో ప్రథమ మండలము 164 20వ మంత్రం చెప్తున్నది ఏంటంటే, ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిశస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాదువత్య నా అష్టన్ అన్యో అభిచాకశీతి. నువ్వు పిప్పలం స్వాదువత్య దృష్టికోణంతో ఉంటే, భావజాలంతో ఉంటే నువ్వు ఇబ్బంది పడతావు. నువ్వు నా అశ్నన్యో అభిచాకశీతి, ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా నేను ఏ రకంగా వ్యవహరిస్తున్నానో ఆ విధంగా నా దృష్టిలోకి వస్తే నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఈ అక్రియ పరమేశ్వరుని దృష్టి, క్రియ జీవాత్మ దృష్టి, క్రియా భోగవాదము, అక్రియ అది ముక్తానంద అనుభూతి, ఆనందానుభూతి. అంటే ఓమాచార్జీ క్రియలోనే అక్రియను కూడా చేర్చుకోవటం ఆచార్జీ. క్రియలోనే అక్రియను చేర్చుకోవడం ఏంటి? క్రియను వదిలేస్తేనే, క్రియను ముగించుకుంటేనే కదా. అందులో అర్థం కావట్లేదా? ఎంత పనులు గబగబా చేసాయి వచ్చాయి అంటే ఏమన్నట్టు? అంటే సాక్షిభూతంగా ఉండటం ఆచార్య. ఒక నిమిషం ఉండు, ఆ పని తర్వాత ముందు ఈ పని చేయి అంటే ఏమన్నట్టు? పని చేసినాక తృప్తి. ఎటు పెట్టి నువ్వు క్రియ నుంచి బయటకు రావడమే. క్రియ నుంచి బయటకు రాకుండా జీవితమే లేదు. అన్నం తినకుండా, విసర్జన చేయకుండా, యజ్ఞం చేయకుండా, స్నానం చేయకుండా, తుమ్మకుండా, దగ్గకుండా, ముఖం కడుక్కోకుండా ఏదైనా ఉందా? లేదు కదా ఆచార్య, ఉంది. అంటే జీవితం అంతా చేయటమే, క్రియ నుంచి అక్రియకు రావడం. అర్థమవుతుందా లేదా? ఎవ్వరు చెప్పరు. అర్థం అవుతుంది ఆచార్యజీ. ఈ రకంగా భగవంతుడు మనల్ని జీవించమని చెప్తున్నాడు. మనమేమో మనం చేస్తేనే బ్రతుకుతాం, రెక్కాడితే కానీ డొక్కాడదు అనేటువంటి సామెతలు, ఇదంతా అసంపూర్ణం. తినడము ఒక క్రియనే, ఆ తిన్నదాన్ని ఒలిపిస్తున్నాడు. మలమూత్రం ఎక్కడ తయారవుతుంది? మనం తిన్నదాన్ని వడగట్టిందే. మనం టీ కాఫీ చేసుకున్నప్పుడు ఎట్లయితే వడగడుతుంటామో, తిన్నదాన్ని వడగట్టడం. కనబడే రూపాన్ని నువ్వు వదిలేయి, ఇది కాదు, కనబడని దాన్ని పట్టుకో అనేది సందేశం. ఈ అక్రియ ధ్యానం యొక్క తృప్తి, ఆనందం, ఈ తృప్తి ఆనందంలో ఉండడమే ముఖ్యం. ఈ తృప్తిని ఎక్కువగా అన్ని పనుల్లో, అంత వ్యవహారం అంతా 24 గంటలు ఆనందంలో ఉన్న వారి ముఖం చూడండి. అసంతృప్తి ఆచార్జీ క్రియలో మనం అసంతృప్తిలో పడకుండా, అబ్బా ఇలా చేసావేంటి, ఇది ఎట్లా జరిగింది ఏంటి, అది అట్లాంటి భావం కాకుండా, క్రియ జరిగిన తర్వాత ఏ క్రియ అయినా సరే అదే ఆ క్రియలో సంతృప్తి కలగటమే, సంతృప్తి యొక్క అనుభూతే అక్రియ. ఏ క్రియ అయినా సరే. అమ్మగారు, పొందడము కలగడము కాకుండా ఇంకొక దారి ఏదైనా ఉందా? లేదు. రావాలి. అమ్మగారు, మా సువార్తల అమ్మగారి మధ్యలో వస్తుంటారు. రావడం ఏంటమ్మా? దారి ఇవ్వట్లేదు దేవుడు. దేవుడు దారి ఇవ్వట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. కాదు ఆచార్జీ, నేను అడిగింది ఇప్పుడు ఒక విషయం ఉంది, నాకు సంతోషం కలిగిస్తుంది, ఎదుటాళ్ళకి దుఃఖం కలిగిస్తుంది. అయ్యి ఇష్టాల వల్ల కదా. అట్లాంటివి కాకుండా ప్రతి విషయంలో కూడా మనం సంతృప్తిగా ఉంటే, ఇది ఈ క్రియ ఇలా, ఆ క్రియ వల్ల మనం సంతృప్తి పొందాం అనుకోండి, ఆ భావంలో ఉండటమా ఆ క్రియ? అమ్మగారు, దొంగతనం చేసే వారికి వస్తువు లభిస్తుంది కాబట్టి వారికి సంతోషం. వస్తువు పోగొట్టుకున్న వారికి దుఃఖం. పోగొట్టుకోవడం అనేటువంటి అజాగ్రత్తయే అక్కడ వారికి ఈ దుఃఖానికి కారణం. అదే జాగ్రత్త పడుంటే ఇది కాదు కదా. అవును.
ఇప్పుడు సువర్చలమ్మ గారి పరిస్థితి అంతా అదే అన్నమాట. ఇప్పుడు ఓం ప్రకాష్ కు సందేశం ఏమిచ్చి పంపించారంటే, ఆచార్య గారు మీరు బయలుదేరండి, అయిపోయింది, వస్తే మేము కూడా వస్తుంటారు. వారు రాలేదు, ఇంకో దారి చూపెట్టలేదు. ఇప్పుడు ఏం కావాలి ఓం ప్రకాష్ పరిస్థితి, ఎవరి పరిచయం లేకపోతే? అర్థమవుతుందా సువర్చలమ్మ గారు? భగవంతుడే నియమిస్తాడండి. మళ్ళీ భగవంతుని దగ్గరికి పోతున్నారు. అవును, మరి ఇది మానవీయ ప్రమేయంలో మానవీయ ప్రమేయం ఏమిటి ఏమిటి అనేటువంటి దాన్ని తెలుసుకున్నప్పుడు మీరు బయలుదేరండి అని అంటే, అక్కడ ఇంకా తెలియని వారికి అయితే అక్కడ వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఏం కావాలి? అందుకని అవసరాన్ని తెలియజేయాలి ఆచార్య, తొందరపడదు. అందుకని ప్రతి దాంట్లో ఈ యొక్క హత్య చేసేవాడు అతని, ఈ వ్యక్తి నేను అనుకున్నది ఏది జరగనివ్వట్లేదు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడని హత్య చేసేవాడు చేస్తున్నాడు. కానీ చనిపోతున్నటువంటి వ్యక్తికి అతన్ని ఏంటంటే తను ఏం చేశాడో, ఎందువల్ల ఇబ్బంది పెట్టాడో అది అతను తెలుసుకోలేకపోతున్నాడు. ఇతని చేతనే ఎందుకు చంపబడుతున్నానో అనేటువంటిది అతనికి తెలియదు. తెలిసినా కూడా అక్కడ చేసేది ఏమీ లేదు. ఆ యొక్క శస్త్రం వచ్చి శరీరంలో గుచ్చుకున్న తర్వాత, ఇప్పుడు ఆ గోలి అది తుపాకీ గోలి వచ్చి మనలో గుచ్చుకున్న తర్వాత అక్కడ మనం చేసేది ఏమీ లేదు. సరైనటువంటి చికిత్స దొరికితే అప్పుడు మనం బతికి బయటపడతామేమో, కానీ అక్కడైతే తప్పు చేసేటప్పుడు సావధానంగా లేకపోవడం, జాగ్రత్తగా లేకపోవడం, ఎదుటివారి మానహాని అంటే వారిని గౌరవించకపోవడం, తిట్టడం, చేయడం, ఈ రకంగా చేసినప్పుడు అక్కడ జాగ్రత్త పడాలి. ఇక్కడ కత్తి శరీరం మీదకి వస్తున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తుంటాం? తుపాకీ గోళీ వస్తున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తుంటాం? అందుకని ఈ నిరంతరం సావధానంగా ఉండడం. విజయదుర్గమ్మ గారు అర్థమవుతుందా? అర్థమవుతుందా ఆచార్జీ? అదొకటి మనం జాగ్రత్తగా ఉంటే ఇది జరగదు కదా అన్నారు. జాగ్రత్తగా జరగదు, మన ప్రారంభ కర్మలు కూడా కొంత ఉంటాయి కదా ఆచార్జీ. అదే దానికి అవశ్యమేవో భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఇప్పుడు దయానంద సరస్వతి చేస్తున్నటువంటిది ఇక్కడ అర్థం కాకపోవడమే ఇది కనబడుతుంది. విజయదుర్గమ్మ గారు చెప్పేదానికి దయానంద సరస్వతి ఏం చేస్తున్నాడంటే, గర్భాధానం కంటే ముందు పురుషుని చేత బ్రహ్మచర్యము, స్త్రీ చేత బ్రహ్మచర్యము పాటింపజేసి వారికి రజస్వలై శుద్ధి అయినటువంటి స్నానమైన తర్వాత సమతిథిలో కలిస్తే పురుష సంతానం, విషమతిథిలో కలిస్తే స్త్రీ సంతానం అని ఆ గర్భాధానం గావించి పుంసవన సంస్కారం, సీమంతోనయన సంస్కారం, జాతకర్మ సంస్కారం, ఈ సంస్కారముల యొక్క ఉద్దేశం ఏంటి? గర్భంలో ఉన్నటువంటి శిశువు యొక్క దృష్టికోణాన్ని మరల్చడం. వేరే వాళ్ళు గర్భము నిలిచింది, గర్భం స్థిరమైందని తెలిసిన తర్వాత, కన్ఫర్మ్ అయిందని తెలిసిన తర్వాత బెడ్ రెస్ట్ అని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ తల్లి మంచి సంస్కారవంతురాలే అయినా, బెడ్ రెస్ట్ లో మంచి సంస్కారవంతురాలే అయినా, వచ్చేటువంటి జీవాత్మ ప్రభావితంతో వచ్చేటువంటి వికారం, ఈ వాంతులు ఏవైతే ఉన్నాయో విరుద్ధం వచ్చింది కాబట్టి వాంతులు వస్తున్నాయి. సానుకూలంగా ఉన్నప్పుడు వాంతులు వస్తాయా, విరుద్ధంగా ఉన్నప్పుడు వస్తాయా? ఆ యొక్క ఆ భావజాలాన్ని దయానంద సరస్వతి ఇక్కడ మార్పు చేస్తున్నాడు. ఈ యొక్క విరుద్ధ భావజాలం కాదు, ఆ యొక్క బుద్ధిలో ఉండేటువంటి, ఇప్పుడు మనం పని కోసం పోయినప్పుడు ఎక్కడికైనా టిఫిన్ తీసుకొని పోతుంటాం. ఒక రోజు అనుకోకుండా ఏంటంటే, అక్కడ మనం ఎక్కడికైతే పని పోయామో, ఎవరింటికైతే పోయామో, ఎక్కడికైతే వెళ్ళామో అక్కడే మంచి విందు భోజనం ఉన్నది. వాళ్ళు కూడా మనకు చెప్పారు, రండి ఇక్కడ భోజనం చేయండి అని చెప్పారు. అప్పుడు మన అది ఈ యొక్క కట్టకపోయినటువంటి సద్దిని టిఫిన్ ఇప్పమా? అక్కడే రెడీ ఉంది కదా, ఇప్పాల్సిన అవసరం లేదు కదండి. ఇగో ఇది దయానంద సరస్వతి చేస్తున్నటువంటిది. ఇది విజయదుర్గమ్మ గారి ప్రశ్నకు సమాధానం ఇది. ప్రారబ్ధాన్ని నిర్వీర్యం చేయడం, నిష్క్రియం చేయడం దయానంద సరస్వతి. ఇది అందరూ పట్టుకోవట్లేదు కాబట్టి ఈ ఇబ్బంది పడుతున్నారు. దయానంద సరస్వతి గర్భంలో ఉన్నటువంటి శిశువు మీద తల్లి వ్యవహారంతో హిప్నోటిజం చేస్తున్నాడు, వశీకరణ. నువ్వు ఈ భావజాలంలోకి రావాలి. అప్పుడు నవమాసాలు భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టికోణం ఏంటంటే, తల్లి ఎటువంటి భావజాలం అలవరిస్తే గర్భంలో ఉన్నటువంటి శిశువుకు అటువంటి భావజాలాలు వస్తుంటాయి. ఆ బెడ్ రెస్ట్ వాళ్ళు
టీవీ సీరియల్ చూసుకోవడం, కుళ్ళుబోతు ఆలోచనలు, వీరి మీద వారి మీద ఈర్ష్య ద్వేషాలతో ఉంటుంటారు. కాబట్టి పుట్టినటువంటి శిశువుకు అవే భావాలు వస్తాయి. వచ్చిన తర్వాత ఆ రకంగా వ్యవహారం చేస్తారు. దయానంద సరస్వతి చెప్పేటువంటిది ఏంటంటే प्रयत्न से प्रारब्ध को दूर कर सकते हैं అన్నారు దయానంద సరస్వతి. ఏమంటారు? ప్రయత్న से प्रारब्ध को भी दूर कर सकते हैं అన్నారు. అదే ఆ ప్రారంధాన్ని దూరం చేసేటువంటి అభిప్రాయమే ఇది. తల్లికి గర్భం నిలిచిన తర్వాత ఆమెకు జాగ్రత్తగా చెప్తున్నాడు. ఆయుర్వేదంలో కూడా చెప్తున్నారు, ఇరిగిన చెట్టును, కూలిన చెట్టును చంపుకునేటువంటిది, తిట్టుకునేటువంటి అవి చూడొద్దు. మంచి యొక్క ధార్మిక చర్చ చేయాలి, మా విద్వాంసులతో చర్చ చేయాలి, వేద పఠనం చేయాలి, వీణావాదనం చేయాలి, ఏవైనా కళలు, ఆ బొమ్మలు వేయడం కానీ ఇంకేదైనా నిర్మాణాత్మకమైనటువంటిది చేయాలి అనేటువంటిది శ్రీమంతోనైనా సంస్కారంలో చూసారా లేదా? అవును, అవును ఆచార్య. ఇదంతా రహస్యం. ఆ గర్భస్థ శిశువు మీద ప్రయోగం జరుగుతుంది. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి సత్యార ప్రకాశం కూడా చిన్న పిల్లల నుంచి గర్భంలోకి రాకముందటి నుంచి గర్భంలోకి వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత ఇవన్నీ నేర్పించి వారి మనసును మార్పింపజేసేటువంటిది. వారికి నేర్పిస్తున్నారు ధర్మం అంటే ఏంటిది, కర్మం అంటే ఏంటిది, దేవుడు అంటే ఏంటిది, మతం అంటే ఏంటిది, అవతారం అంటే ఏంటిది, నిరాకారం అంటే ఏంటిది, సృష్టి అంటే ఏంటిది, వ్యవస్థ అంటే ఏంటిది, బంధం అంటే ఏంటిది, మోక్షం అంటే ఏంటిది, సత్యార ప్రకాశం ద్వారా నేర్పిస్తున్నాడు. మునిగారు పట్టుకుంటున్నారా లేదా? ప్రణవ్ ముని గారు ఇప్పుడు ప్రయత్నం చేత ప్రారంభం పోతుంది అంటే అనుభవించి పోతుందా, అనుభవించకుండా పోతుందా స్వామి? ఇప్పుడు చూసుకుంటా నడవడం, చూడకుండా నడవడం, దీని విషయంలో చెప్పండి. అనుభవించకుండానే పోతుంది. కాలు జారేది ఎప్పుడు, దెబ్బ తలిగేది ఎప్పుడు, పడిపోయేది ఎప్పుడు, కాలు చేతులు విరిగేది ఎప్పుడు, రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగేది ఎప్పుడు? చూడకుండా అది అది ఇది విజయదుర్గమ్మ గారికి మునిశేఖర్ గారు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, మనం సావధానంగా ఉన్నప్పుడు దాని యొక్క ప్రయోజనమే లేనప్పుడు ఏమవుతుంటది స్వామి? అది కాదు స్వామి నా ప్రశ్న. ప్రారబ్ధము అనుభవించిపోతుందా, అనుభవించకుండా పోతుందా? ఇప్పుడు మనం పట్టుకోవట్లేదు, మళ్ళీ పట్టుకోవట్లేదు మునిశేఖర్ గారు. ప్రతి దాంట్లో జాగ్రత్తగా ఉంటే దాని అవసరమే లేదు కదా. ఇప్పుడు భగవంతుడు అది కాదు స్వామి నా ప్రశ్న. ఇప్పుడు జాగ్రత్తగా ఉండడం గురించి కాదు. గతంలో ప్రారంధం అంటే గతందే కదా. అవును, అది మనం అనుభవించి పోతుందా, అనుభవించకుండా పోతుందా? వైదికంలో అనుభవించకుండా గర్భంలో శిశువు ఉన్నప్పుడు అర్థమవుతుంది కదండి, తల్లి భావం ఎలా ఉంటే శిశువు అలా వస్తుంది అనేది. అమ్మగారు మునిశేఖర్ గారు, వైదికంలో దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, ఇప్పుడు పౌరాణికంలో ఏమంటుంటారంటే, నేనికెప్పుడు బీడీ తాగను ప్రమాణం చేయి, నేను ఇంకెప్పుడు కళ్ళు సార తాగను, వ్యభిచారం చేయను, తప్పుడు పనులు చేయను అని చెప్పేసి వాళ్ళు ప్రమాణం చెప్పిస్తారు. దయానంద సరస్వతి చెప్తున్న సందేశం ఏంటంటే, గతం కదా, దాని వదిలి నువ్వు మంచి పనులు చేయి, ఇప్పటి నుంచి నువ్వు మంచిగా నడుచుకో, సావధానంగా ఉండు. అలాంటప్పుడు ఆ కర్మం మనల్ని ప్రభావితం ఎట్లా చేస్తుంది? మనం ఎప్పుడు నిరంతరంగా ఈ యోగ సాధనతోటి ఈ సక్రియ ధ్యానం అక్రియ ధ్యానం ద్వారా మనల్ని ఎప్పుడు 24 గంటలు సావధానం చేస్తున్నప్పుడు అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంటది? ఇప్పుడు ఒకరిని తిట్టాం, చాలా ఘోరంగా అవమానపరిచాం, కావాలంటే మన దగ్గరికి వెళ్ళి మనం మెడలు పెట్టి వాళ్ళని బయటకు వెళ్ళగొట్టాం. ఇక మరోసారి ఆ వ్యక్తి కలిసినప్పుడు వారిని ఎంతగా గౌరవించామని అంటే, మన వ్యవహారం కంటే ముందు వారికి ప్రాముఖ్యత, వారిని గౌరవించడం. ఎందుకంటే ఇది వరకు తెలియక జరిగింది పొరపాటు. ఇప్పుడు సావధానంగా చేస్తే ఆ వ్యక్తి ప్రతిక్రియ తీర్చుకుంటాడా? ఆ వ్యక్తి ప్రతిక్రియ తీసుకుంటాడా? పగ తీర్చుకుంటాడా మన మీద? అప్పుడు తెలియనప్పుడు ఏదో జరిగింది, ఆయనతో పరిచయం సరిగా ఉన్నా లేకున్నా, మనకు అవగాహన ఉన్నా లేకున్నా జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు మనకు అతని తప్పేంటో తెలిసినప్పుడు, మనకు పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు, ఆ వ్యక్తి విలువ తెలిసినప్పుడు అతనితో జాగ్రత్తగా తప్పుంటే క్షమించండి, ఇది వరకు జరిగింది, దానికి నేను క్షంతవ్యుడను,
అని ప్రాయశ్చిత పడ్డప్పుడు, అతనితో మంచి వ్యవహారం చేస్తున్నప్పుడు, అతనికే ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు మన మీద ప్రతీకారం తీర్చుకుంటాడా? తెలివైన వాడైతే తీర్చుకోడు, నాకు తెలిసినంత వరకు. తీర్చుకోడు. ఇది రహస్యం. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఇది. దయానంద ఇక్కడ ఇక్కడ మనము అతను దుఃఖ పెట్టి పాపం చేశాము, పుణ్యం ఎక్కువ గొప్ప చేశాము, పాపం కన్నా పుణ్యం ఎక్కువ చేశాము, కాబట్టి అది ఓవర్కమ్ అయిపోతుంది. తెలియక ముందు తప్పు చేసాం, తెలిసిన తర్వాత వారికి పుణ్యం ఎక్కువ చేస్తున్నాం కదా, వారు గమనిస్తున్నారు కదా. అది ఆచార్య గారు చెప్పిన రహస్యం అందులో ఉన్నది. అవశ్యమే భక్తం కృతకర్మ శుభాశుభం అని వేదంలో ఉన్నది తప్ప దానికన్నా నువ్వు మించి స్థాయి లోపల నువ్వు కర్మలు చేస్తున్నావు, అప్పుడు ఆ చిన్న కర్మ ఓవర్కమ్ అయిపోతుంది. అవునవును. మునిశేఖర్ గారు సమాధానం వచ్చిందా లేదా? సరే సరే. విజయదుర్గమ్మ గారు సమాధానం వచ్చిందా లేదా? సరే, ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి, సమయం అయిపోయింది. ఈ కంప్యూటర్ ల్యాప్టాప్ కొద్దిగా ఇబ్బంది పెట్టడం వల్ల, సహకరించకపోవడం వల్ల ఇట్లా అవుతుంది, స్టక్ అయిపోతుంది, పాతది కాబట్టి చాలా ఇబ్బంది పడతాం. 24 గంటలు ధ్యానం అంటే మనం ఎరుకలో ఉండడమే కదా 24 గంటలు. అంతే అంతే అంతే. జాగ్రత్త స్థితి, అటెన్షన్ స్థితి. ఎదుటివారు ఎలా మాట్లాడుతున్నారు, మనం ఎలా స్పందిస్తున్నాము, మనం మాట్లాడేదానికి ఎదుటి వాళ్ళు ఎలా, ఇంకా ప్రతి క్రియలో కూడా. మునిగారు అటెన్షన్ స్థితి నటించడం, ఇక్కడ నటించడం కాదు, జీవించమని చెప్తున్నాడు భగవంతుడు, అంతే. ఇప్పుడు మనకు త్వరలో ఒక 10-12 రోజులు ఇలా కూర్చుండి ఈ యొక్క ధ్యానం చేసేటువంటి అవకాశం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అది ఎంత తొందరగా అవుతుందో చూద్దాం. సమయం నాస్తి. బాలాజీ గారు వింటున్నారా? పడుకున్నారా? వాళ్ళు మరి ఆశ్రమంలో వాళ్ళైతే అంతా నిద్రపోతున్నారు. అసలు శరత్ పూర్ణమనే చేయకుండా, చతుర్వేద పారాయణ యజ్ఞమే పూర్ణాహుతి చేయకుండా, అన్నింటికి దూరంగా ఉండడం, దేనికి సహకరించకపోవడం. ఇక అక్కడ ఉన్న భవనాలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, అక్కడ మనం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కాబట్టి ఎక్కడైతే మనకు ప్రయోజనం ఉంటుంటుందో, ఎక్కడైతే మనకు ఆత్మికోన్నతి జరుగుతుంటుందో అక్కడికి మారిపోవడం మంచిది. అందుకని ప్రయత్నం జరుగుతుంది. భగవంతుడు మరి ఎంత తొందరగా కల్పిస్తుంటాడో చూద్దాం. మీరైతే ఇప్పుడైతే అక్రియ ధ్యానం మీద దృష్టి పెట్టండి, తర్వాత ముందుకు చూద్దాం. ఇది ఒక్కటైతే ఒక్క విషయాన్ని అయితే పట్టుకొని సరే మునిగారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. ఆధ్యాత్మిక విద్య సత్సంగం లోపల సత్య ప్రకాశాన్ని మనం రోజుగా చదువుకుంటున్నాము. తర్వాత సందేహ నివృత్తి, విశేషంగా ఈ 3-4 రోజులు అక్రియ మీదనే ఎక్కువ ప్రభావితము, లోతుగా అర్థం చేసేలాగా క్రియ అక్రియ మీదనే ఋషి దయానందుని చెప్పిన వేద ప్రమాణం కూడా తీసుకొని మనకు ఆ విధంగా లోతు అర్థం చేపిస్తున్నారు. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సమయం గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినని ప్రార్థన. ఈరోజు ఈ ఎపిసోడ్ వైదిక సంధ్యోపాసన ఎవరమ్మా? ఈరోజు ఆదివారం పుష్పమ్మ గారు అమ్మమ్మ ఇవాళ కొత్త వారిదే అయితే వారు రాలేదు, నేను చేయించాను. నేను చేయించరా, మీరు చేపిస్తారా? పుష్పమ్మ గారు చేయిస్తారంటండి, పుష్పమ్మ గారు చేయిస్తారట. అలాగే మేడం. పుష్పమ్మ గారు వైదిక సంధ్యోపాసన ప్రార్థన. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అథ వైదిక సంధ్యా బ్రహ్మయజుః. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా,
ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేయతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగు బంధాన్ని సైతం తెంచనైనందున శిశు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. యజుర్వేదంలోనిది మంత్రం 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జల స్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయుము స్వామి. ఈశ్వరువాచ తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరువాచ తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించును గాక. అథ ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయటం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక. తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందటం. ఈషేత్వోర్జేత్వ యజుర్వేదంలోనిది 1వ అధ్యాయం 1వ మంత్రం. భక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవన అనారోగ్యం, మృత్యు దుఃఖం, అసంతృప్తి దశ. మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గం సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ. పీల్చుకున్న శ్వాసను వదలాలని వదలడం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలని అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, దేవదత్త, క్రికల, ధనంజయ. ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు. ఇదేంటి, అదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముందని ప్రతిదీ చూడాలని అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం శ్రోత్రం. ఇది, అది, ఏదో వినాలని తాపత్రయం. విన్న తర్వాత సంతృప్తి చెందటం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మ జన్మకు భౌతికంగా నన్నొక వైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం మూర్ధానమస్య సంసివ్యాథర్వ హృదయం చయత్. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. దీని అర్థం, ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు స్వామి, ధన్యురాలిని. ఓం కంఠః అంశో గ్రీవాష్ట శ్రోణి. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం అన్న పానీయ శ్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవటం. ఓం శిరః మస్తిష్కాత్ ఊర్ధ్వః ప్రేరయత్ పవమానో అధిశీర్షతః.
అథర్వ వేదంలోని 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కానికంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయటం. శిరో దేవకోశ సముజ్జిత తత్ప్రాణో అభిరక్షతి శిరో అన్న మథో మనః. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవ నిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం బాహుమే బలమింద్రియం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కర పృష్ఠే మోదాహ ప్రమోద అంగుళీరంగాని మిత్రమ్మే సహ. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తౌమే కర్మ వీర్యం. ఈ మంత్రం కూడా యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం నా చేతుల్లోని నా కర్మల పురుషార్థం నిహితమై ఉందని తెలుసుకోవడం, అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం మృతం చ సత్యం చాభిద్ధా తపసోధ్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశే సూర్యాచంద్రమసౌద్ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతైః శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షేత్రేభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజం భేదద్మః దక్షిణాదిగింద్రోధిపతిస్థిరశ్చిరాజైరక్షితా పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షేత్రేభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజం భేదద్మః ప్రతీచీ దిగ్వరుణోధిపతిః ప్రిదాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షేత్రేభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజం భేదద్మః ఉదీచీ దిక్సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షేత్రేభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజం భేదద్మః ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుధైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షేత్రేభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు
योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजम्भेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजम्भेदद्मः उपस्थान मंत्रमुలు जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानादेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्तवुत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् प्रायश्चित्त मंत्रम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाहश्याम शरदः शतं भूयश्च शरदः शतात् आचमन मंत्रम् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः गायत्री मंत्रम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् समर्पण भावम् ఓ పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జపోపాసనాది శుభకర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక నమస్కార మంత్రం ఓం నమః శంభవాయ చామయో భవాయ చ నమః శంకరాయ చామయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఆచమన మంత్రం ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ इति वैदिक संध्या ब्रह्मयजम ओम नमस्ते आचार्य सर्वेभ्यो नमो नमः नमस्ते आचार्य शांति पाठ करो ओम देव शांतिरंतरिक्षम शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पति शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति 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 నమస్తే ఆచార్య శ్రీభ్యో నమః అందరికి నమస్కారం అందరూ కూడా ఈ విధంగా సంధ్యను చేయించే ప్రయత్నం చేయాలి చాలా చక్కగా చేయించారు ఈ సంధ్య వింటా ఉంటే ప్రారంభం నుంచి చివర శాంతి అయ్యే వరకు ఎవరు కూడా కళ్ళు తెరవకుండా మంత్ర అర్థాన్ని మనసులో మననం చేస్తే విశేషమైన లాభం కలుగుతుందని నేను భావిస్తున్నాను అందరూ అలాగే ప్రయత్నం చేసి ప్రార్థన ఓం నమస్తే శుభోదయం సుప్రభాతం ఓం నమస్తే ఆచార్య